జననీ ప్రేక్షకులకు స్వాగతం. రాష్ట్రంలో సాగు చేస్తున్న వరి పంటలో జింక్ లోపం సాధారణమైనది. వరి నారుమడి లేదా పిలకలు వేసే దశలో సాధారణంగా ఇనుపధాతు జింక్ లోపం కనిపిస్తుంది. నాటిన 2 నుంచి 4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లో మధ్య ఈనెకు ఇరువైపులా ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. జింక్ లోపం కారణంగా మొక్కల్లో పైనుంచి 3 లేదా 4 ఆకుల మధ్య ఈనె పాలిపోతుంది. ఆకులు చిన్నవిగా పెళుసుగా మారతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. సకాలంలో లోప లక్షణాలు గుర్తించి సవరిస్తే దిగుబడి నాణ్యత 2 కూడా పెరుగుతాయి. ఇప్పుడు జింక్ లోపానికి దారి తీసే పరిస్థితులేంటి చూద్దాము. ప్రధానంగా తటస్థ నేలలు, సున్నపు నేలలు, ముంబరంగా పంటలు వేసే నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలలు, క్షారత్వపు చౌడు నేలలు, ఇసుక నేలలు, ఫాస్ఫరస్ సిలికాన్ మూలకాలు అధికంగా ఉన్న నేలలు జింక్ లోపం అధికంగా ఉంటుంది. ఇప్పుడు మనం జింక్ లోపానికి దారి తీసే పరిస్థితులు, ఇంకా అసలు వరి సాగులో జింక్ లోపం ఎప్పుడెప్పుడు కనిపిస్తుంది చూసాం కదండి. ఇప్పుడు లోప లక్షణాలు చూద్దాము. సాధారణంగా ప్రధాన పొలంలో నాటిన 2 నుంచి 4 వారాల్లో జింక్ లోప లక్షణాలు కనిపిస్తాయి. మొక్కలు గిడసబారతాయి. గిడసబారిన మొక్కలపై ఆకులపై బ్రౌన్ మచ్చలు కనిపిస్తాయి. మొక్కలు అసహజంగా పెరుగుతాయి, ఒక క్రమంలో పెరగవు. పొలంలో అక్కడక్కడ అంతగా ఎన్నుకోని మొక్కలు కూడా ఉంటాయి. పంకులలో తాలు ఏర్పడుతుంది. ఆకుల మధ్య ఈనెలు పాలిపోతాయి. ఆకు మధ్య ఈనెల వెంబడి తెల్ల చార ఏర్పడుతుంది. ఆకులు పెల్చుగా ఉంటాయి. వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఆకులు సామర్థ్యం కోల్పోయి ఉదా రంగులోకి మారిపోతాయి. ఈ లోపం వల్ల లేత ఆకులలో కనిపిస్తుంది. ఒకవేళ మొదట్లోనే లోప లక్షణాలు ఎక్కువగా ఉంటే పంట ఆలస్యంగా కోతకొస్తుంది. తద్వారా దిగుబడులు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మనం లోప లక్షణాలు చూసాము. ఇంకా లోప లక్షణాలని ఎలా సవరించాలో కూడా చూద్దాము. ముందు నుండే పంటకి తగినన్ని పోషకాలు ఇవ్వడం వల్ల మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులు రాకుండా, ఒకవేళ వచ్చినా మొక్క తట్టుకునేలాగా తయారవుతుంది. ఇలా సూక్ష్మ పోషకాలు వృద్ధికి రసాయనాలు ఇస్తే పనవదు. సేంద్రియ పద్ధతుల్లోనే 100% వరకు సాధ్యమవుతుంది. మరి మార్కెట్లో పుష్కలంగా అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ కలిగి మొక్కను బలంగా చేయగలిగే ఉత్తమ ఉత్పత్తి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇలా మీ పంటకు అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ ని పుష్కలంగా అందించే ఒక ఉత్పత్తి ఉంది. అదే మహతి ఎకోటెక్ వారి నానోగోల్డ్. నానోగోల్డ్ లో మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, బోరాన్ తో పాటు మరో 15 అత్యవసరమైన పోషకాలున్నాయి. నానోగోల్డ్ వాడడం వల్ల మొక్క దృఢంగా ఆరోగ్యంగా పెరిగి చీడ పురుగులు తట్టుకునే శక్తిని కూడా పొందుకుంటుంది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? నానోగోల్డ్ మొక్కలో దృఢత్వాన్ని పెంచుతుందన్నమాట. ఇప్పుడు నానోగోల్డ్ పంటల్లో ఎలాంటి స్థితులని అధిగమించడానికి సహాయపడుతుందో చూద్దాం. విత్తనాలు వేసిన తర్వాత నారు ఆశించిన స్థాయిలో రాకుండా గాని, లేకపోతే నారు ఎదుగుదలలో లోపమున్నా గాని నానోగోల్డ్ స్ప్రే చేసుకోవచ్చు. మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడం, త్వరగా చీడపురుగుల బారిన పడ్డం గనక జరుగుతూ ఉంటే నానోగోల్డ్ ని స్ప్రే చేసుకోవచ్చు. దీని వల్ల మొక్కలో పోషకాలన్నీ సమాన స్థాయిలో ఉండి మొక్క ఆరోగ్యంగా తయారవుతుంది. ఇప్పుడు నానోగోల్డ్ ని పంటల్లో ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అంటే, విత్తనం పెట్టాక మొలకొస్తుంది కదా, ఆ మొలకకి 3 నుంచి 4 ఆకులు వచ్చిన దగ్గర నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తూ ఉండాలి. ఎకరానికి లీటర్ నానోగోల్డ్ ని స్ప్రే చేసుకోవాలి. మర్చిపోకండి, నానోగోల్డ్ ని భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి. మీకు ఇంకా నానోగోల్డ్ వాడే పద్ధతుల్లో గాని, నానోగోల్డ్ గురించి గాని సందేహాలుంటే కింది నెంబర్ కు కాల్ చేసి మా అగ్రి కన్సల్టెంట్ గాని అడిగి పూర్తిగా తెలుసుకోవచ్చు. మర్చిపోకండి, ఇలానే ప్రతి పంటలో ఉన్న సమస్యల గురించి మేము చెప్తూనే ఉంటాము. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ ఛానల్ ను. ధన్యవాదాలు.